నార్సింగి పోలీస్ స్టేషన్లో మస్తాన్ సాయిని 3 రోజుల కస్టడీకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కోకాపేటలోని తన నివాసంలో లావణ్య సమావేశం ఏర్పాటు చేశారు. మస్తాన్ సాయి ఇష్యూలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని, మస్తాన్ సాయి విషయం కోర్టులో తేల్చుకుంటారని తెలిపారు. తన వీడియోస్ ఇంకా గుర్తు తెలియని వ్యక్తులు వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. రాజ్ తరుణ్ కుటుంబానికి లావణ్య మీడియా సమక్షంలో క్షమాపణలు చెప్పారు. మరోసారి తను మీడియా ముందుకు రానున్నారు. సెప్టెంబర్లో డీఐతో కేసు విషయం మాట్లాడటం జరిగిందని, కొందరు తన అనుమతి లేకుండా వీడియోస్ వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. మస్తాన్ సాయి అమ్మాయిలకు డ్రగ్స్ ని అలవాటు చేసి బ్లాక్మెయిల్ చేసేవాడని, హార్డ్ డిస్క్ లో అన్ని వివరాలు ఉన్నాయని లావణ్య తెలిపారు. ఎందుకంటే వాడు ఎంత సైకోనో మాకు తెలుసు. అండ్ చాలా మంది అమ్మాయిలు వీడి దాడి తట్టుకోలేకే ఫారెన్కి వెళ్ళిపోయారు. ఒక 4 అమ్మాయిలు ఫారెన్ లోనే ఉన్నారు. నేను వాళ్ళ ఎవరి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. నేను ఏ శిక్షకైనా సరే నేను రెడీగా ఉన్నాను. అదంతా డిజిటల్ ఎవిడెన్స్ అండి. అతను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియోలు తీస్తున్నాడు, రోజుకి ఎన్ని తీస్తాడు, ఒక మంచి ఒక మెమరీగా పెట్టుకోవాలి, ఒక అమ్మాయికి గుర్తుగా పెట్టుకోవాలి. కొన్ని తన పర్సనల్ అన్న ఒకటో రెండో ఉంటాయి. 200, 300 వేసి సంఖ్యలో చెయ్యడు. నెలకు అతను దాదాపుగా ఒక 500 వీడియోల వరకు చేస్తుంటాడు ఒక అమ్మాయివి. మళ్ళీ ఏ అమ్మాయికి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని కూడా తెలియదు. అంత చేస్తున్నాడు అంటే కారణం ఎందుకు చేస్తున్నాడు అన్నది మీకే తెలియాలి. మీరు లావణ్య మీ గురించి కాకుండా మస్తాన్ సాయి వీడియోలు ఎందుకు చేస్తున్నాడు దయచేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆ రోజు లావణ్యది ఫోరెన్సిక్ నా అరెస్ట్కి నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక నాకు ఇప్పుడు బేసిక్ ఎటువంటి సపోర్ట్ లేదండి. అండ్ రాజ్ని కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. రాజ్ తరుణ్ కూడా బేసిక్ లాయర్ని కూడా ఎప్పుడు నాకు పెట్టలేదు. ఎగ్జాంపుల్ సో నేను బయటకు వచ్చాక నా ప్రయత్నం నేనే చేసుకోవాలి. సో నిజాలు ఏంటి అని మళ్ళీ నేను మస్తాన్ సాయిని అడిగేదాన్ని. మస్తాన్ సాయి అదే అండి, నేను సెప్టెంబర్లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే నన్ను కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు. ఆ బస్ డీటెయిల్తో సహా పోలీస్ వారి దగ్గర ఉన్నాయి. ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి, హైదరాబాద్కి కూడా డ్రగ్స్ వచ్చాయి అన్నాడు. అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటికి రావాలండి. ఇప్పుడు 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ దొరికిన లావణ్య కేసుని అమ్మాయిని జైలుకి పంపించారు.